కాదు. ఉమ్, ఆహ్, కాలక్షేత్రం. ఆ! ఈ మామిడికాయల పాకల దగ్గర ఉన్నటువంటి ఆహ్, ఒక ఖాళీ స్థలం ఉండేది అప్పుడు. అది ఖాళీ స్థలం కూడా ఉమ్, కాదు. అదొక ఉమ్, ఉమ్, దాన్నేమంటారంటే ఫ్యాక్టరీ అది. ఆ ఉమ్, ఫ్యాక్టరీ ఉమ్, ఎప్పుడో మూతబడిపోయింది. ఆ ఓకే. ఫ్యాక్టరీని తీసుకుని వీళ్ళు కాంగ్రెస్ వోళ్ళు అది ఉమ్, మొత్తాన్ని క్లియర్ చేసేసి దాంట్లో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఉంటారు. అది బాగా విల్లాలు గిల్లాలు ఉన్నటువంటి ఒక పెద్ద ఉమ్, వెంచర్ అనమాట. ఆ ఉమ్, మన మామిడికాయల పాకల ఏరియా కేదారేశ్వరపేట దగ్గర. కేదారేశ్వరపేట ఉమ్, చాలా చిన్న ఏరియా యాక్చువల్‌గా. సందులు చిన్నగా ఉమ్, ఉంటాయి. అట్టాంటి ఉమ్, చోట్ల అనమాట ఆ సభ. భారీ ఉమ్, బహిరంగ సభ పెట్టారు. ఉమ్, సోనియా గాంధీ వచ్చేసింది టైంకి. ఉమ్, ఉమ్, వచ్చాక చూస్తే సభకి జనాలు 10,000 మంది కూడా లేరు. ఉమ్, సభలో 10,000 మంది కూడా లేరనమాట. కనీసం 1,00,000 ఉమ్, మందితో ఉండాలి. నేదురుమల్లి అవును. జనార్దన్ ఉమ్, రెడ్డి అప్పుడు హెడ్ ఉమ్, ఇదే దీనికి ప్రచారానికి ఆవిడ ఓకే. కార్యక్రమానికి హెడ్ ఉమ్, ఆవిడ ఉమ్, ఆయన. ఉమ్, 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 ఆయన ఉమ్, వచ్చి కూర్చుని ఉన్నాడు. ఇక్కడ ఏంటనేది అర్థం కావట్లేదు అనమాట. ఉమ్, ఆ ఏది వీళ్ళేంటి ఎక్కడెక్కడి నుంచినో రమ్మంటారు కదా వాళ్ళ అవును. ట్రైన్లలో రావాలి, లారీల్లో అవును. రావాలి. అందులో అవును. అదేమో చిన్న రోడ్డు అయ్యేటప్పటికి ఎక్కడో ఊరు చివరిని ఇచ్చారు. అప్పుడు తెలుగుదేశం ఉమ్, పవర్లో ఉంది కదా, వీళ్ళు ఉమ్, రావాలనుకుంటున్న వాళ్ళు కదా పవర్లోకి. ఉమ్, 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 ఊరు ఉమ్, చివరిని ఎక్కడో ఇచ్చారు. వాళ్ళు అక్కడ లారీలు దించుకుని నడుచుకుంటూ రావాలి. వచ్చి ఓ ఉమ్, టిఫిన్ చేయకుండా ఆగుతాడా? అన్నీ జరిగి అదే. కానీ